అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ఆ రోజు 2000 సంవత్సరంలో కూడా పొగాకు కొనుగోళ్ళకి కోల్ సొసైటీ ద్వారా కొనుగోలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం. 2016లో గిట్టుబాటు ధరలు లేనప్పుడు ముఖ్యమంత్రి స్వయాన ప్రకాశం జిల్లాలో పర్యటించి నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం క్వింటాలకు 1500 రూపాయలు ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలు కలిపి 2000 రూపాయలు అదనంగా ఇచ్చి పొగాకు రైతులను ఆదుకుంది తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ తర్వాత లాస్ట్ గవర్నమెంటే వీళ్ళు ఏం చేశారంటే మార్కెట్ ద్వారా పొగాకు లో గ్రేడ్ కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసి సంవత్సరం పాటు నిల్వ ఉంచి ఆ డబ్బులు ఇచ్చి వ్యాపారం చేశారు. కానీ దానివల్ల ఆ రోజు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నీ చర్యల వల్ల పొగాకు రైతులు నష్టపోయిన విషయం వాస్తవం కాదా? నిన్న కూర్చొని మీరు మా నాయకుడు వస్తున్నాడు ఏదో చేస్తామని చెప్పేసి అడావుడి చేస్తున్నారే, మీకు ఈ చరిత్ర తెలియదా అని అడుగుతా ఉన్నా. చరిత్ర పుటల్లోకి పోతే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమే వీళ్ళని ఆదుకున్న విషయం ఈరోజు కూడా పొగాకు రైతులను ఏ ఇబ్బంది లేకుండా చేసేదానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.